సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికాకు చెందిన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఉన్నతాధికారులు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రెసిడెంట్ సచిత్ అహుజాతో ఈ ఒప్పందం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో కేంద్ర విమానయాన శాఖ కొత్తగూడెంలో ఎయిర్పోర్టుకు సంబంధించిన భూముల పరిశీలనకు 6 సభ్యుల టీం కొత్తగూడెంలో పర్యటించింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఏఐ బృందం సభ్యులకు స్వాగతం పలికారు. కొత్తగూడెం పట్టణం రామవరం సమీపంలోని 950 ఎకరాల స్థలంతో కూడిన మ్యాప్ను సిద్ధం చేసి విమానయాన శాఖ సభ్యులకు అందజేశారు. భూముల వివరాలు, వాతావరణ పరిస్థితులను కలెక్టర్ వివరించారు. 950 ఎకరాలు 80% ప్రభుత్వ భూములేనని వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శ్రీ భగవాన్ బాగుల యోగీశ్వరుల ఆశ్రమాన్ని విదేశీ భక్తులు సందర్శించారు. ఫ్రాన్స్కు చెందిన ప్యాట్రిక్ ఢాకీ ఆధ్వర్యంలో ఫ్రాన్స్, బెల్జియం, యూరోపియన్ దేశాలకు చెందిన 33 మంది చిన్న పెద్ద బాలయోగీశ్వరుల సమాధులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తాము గత 30 ఏళ్లుగా బాలయోగీశ్వరుల ఆశ్రమాన్ని సందర్శిస్తున్నట్లు ఫ్రాన్స్కు చెందిన ప్యాట్రిక్ ఢాకే తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తాము ఎంతగానో ఇష్టపడతామని విదేశీ భక్తులు తెలిపారు. విదేశీ భక్తులకు బాలయోగీశ్వరుల కుటుంబ సభ్యులు కటికదల చిన్న సుబ్బారావు, చంద్రారావు భోజన వసతి ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో ఉద్యోగులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నన్నూరు గ్రామానికి చెందిన 15 మంది వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛన్లో కోతలు పెట్టి ఇంటి పన్నును బలవంతంగా వసూలు చేశారని బాధిత వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము డబ్బులు లేకపోవడం వల్లే ఇంటి పన్ను కట్టలేదన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు తమ పింఛన్ డబ్బులను డ్రా చేయించి ఇంటి పన్నులో జమ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ వస్తుందని ఒక 500 రూపాయలు ఇమ్మని బతింలాడినా కూడా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మీడియాలో కథనాలు రావడంతో డిఆర్డీఏ పీడీ కిషన్ గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కడప జిల్లా పులివెందులలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపాన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, సతీమణి ఉమాదేవి టీడీపీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నారా లోకేష్ పేరు మీద పూజలు చేయించారు. టీడీపీకి కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని పూర్వస్థితికి తీసుకొచ్చారని కొనియాడారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. లోకేష్ వల్ల రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలతో పాటు అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకుల విద్యాలయంలో వారు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి మాట్లాడారు. అక్రమార్కుల చేతిలో ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఇష్టానుసారంగా భూ ఆక్రమణలకు పాల్పడితే భారీ జరిమానాలతో చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా వాటిని కొందరు తొంగలు తొక్కుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం జాతీయ రహదారి పక్కనున్న కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏకంగా సీసీ రోడ్డు వేశారు. ఆ రోడ్డు నిర్మాణం పూర్తి వరకు సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ విషయమే గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ను వివరణ కోరగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని సర్వే చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించామని, ఇప్పటికే కాలేజీ యాజమాన్యానికి నోటీసులు కూడా జారీ చేస్తామని, విచారణ జరుపుతున్నామని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ముఖ్యంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో పాల్గొని తిమ్మాపూర్ బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు ఆది శ్రీనివాస్ స్వయంగా ఆటో నడిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే
రాజేష్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పథకాలు కోరుకునేవారు తనకు లిస్టు ఇస్తే తాను సంతకం పెడతానని అదే ఫైనల్ అవుతుందని చెప్పడంపై బీఎస్పీ నేతలు భగ్గుమన్నారు. ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తూ మరోవైపు ప్రత్యేక లిస్టులు తయారు చేసి వారికే పథకాలు అందిస్తామని చెప్పడం రాజ్యాంగాన్ని హేళన చేయడమేనని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కించపరిచేలా గ్రామ సభలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి దోమలపై దండయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 ఫాగింగ్ మిషన్లు ఉంటే 2 పనిచేస్తున్నాయని అధికారులు చెప్పడంతో రిపేరు చేయించే తీరిక కూడా లేదా అంటూ మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజన్కి ఒక ఫాగింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. నగరంలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించే అక్రమాలను తొలగించడంలో జేహెచ్ఎంసీ ట్రాఫిక్ సంయుక్తంగా రోప్ కార్యక్రమాన్ని చేపట్టాయి. మధ్య తూర్పు మండల డీసీపీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసు బందోబస్తు మధ్య జేహెచ్ఎంసీ సిబ్బంది సుందరయ్య పార్కు చుట్టూ ఉన్న అక్రమ డబ్బాలను తొలగించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే అన్ని ప్రధాన రహదారుల్లో ఫుట్పాత్పై అక్రమంగా ఏర్పాటు చేస్తున్న డబ్బాలు, షాపులను తొలగిస్తున్నట్లుగా మధ్య తూర్పు మండల డీసీపీ అశోక్ కుమార్ వివరించారు. హైదరాబాద్ ఐఏఎస్ సదర్న్ డివిజన్ డిఎస్సీ నగర్లో పెండింగ్లో ఉన్న బాక్స్ డ్రైన్ పనుల్లో వెంటనే పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ జంగం సీత మధుకర్ రెడ్డి కోరారు. జేహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆమె కాలువ పనులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడుతూ సత్వరమే పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కొత్త వాళ్ళతో పని చేయించాలని సూచించారు. పనులు జాప్యం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఏకాంబరం, ఏఈ శిరీష ఉన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం బీసీ గురుకుల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చల్లా మహేశ్వరరావు అదృశ్యమయ్యాడు. బోనికల్లు మండలం రాపల్లికి చెందిన మహేష్ నిన్న ఇంటి నుంచి కాలేజీకి వెళ్లాడు. విద్యార్థి కాలేజీకి రాలేదంటూ కాలేజీ ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థి కోసం తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పెద్ద ధన్వాడ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ తరపున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జీఆర్ఎఫ్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. మనుషులు, పసిపిల్లలకు హాని కలిగించే ఈ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ స్థాపిస్తే పంటలు పండే భూములు సర్వనాశనం అవుతాయని, మనుషులకు కూడా బ్రెయిన్ క్యాన్సర్, లివర్ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వాపోతున్నారు. వెంటనే ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్పహాడ్ దర్గా విరాజిల్లుతోంది. పాలకీడు మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాన్పహాడ్ దర్గాకు తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు. ముస్లింల పవిత్ర స్థలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. అందుకే మత సామరస్యానికి ప్రతీకగా ఈ దర్గాను చెప్పుకుంటారు. సైదులు బాబా శరీరానికి ఇక్కడ ప్రత్యేక సమాధి ఉంది. ఇక్కడ నాగేంద్రుడి పుట్ట సైతం ఉంది. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే నాగేంద్రుడిని ఇక్కడికి వచ్చే ముస్లిం భక్తులు కూడా పూజించడం విశేషం. ప్రతి శుక్రవారం ఇక్కడ భక్తులు కందూరు పేరుతో మొక్కులు చెల్లించుకుంటారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఆధని కృష్ణపట్నం పోర్టులో రిలయన్స్ పవర్స్ అధినేత అనిల్ అంబానీ పర్యటించారు. రిలయన్స్ ప్రతినిధులతో కలిసి కోస్టల్ ఆంధ్ర పవర్కు సంబంధించిన భూములను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికార ప్రకటన రిలయన్స్ ప్రతినిధుల నుంచి రావాల్సి ఉంది. శ్రీకాకుళం నగరంలో వ్యభిచారం ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. ఆదిత్య నగర్లోని ఓ ఫ్లాట్లో 3 నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుంది. ఓ మహిళ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచార కేంద్రాన్ని నడుపుతుంది. పోలీసులకు సమాచారం అందడంతో 1 టౌన్ సీఏ పేడపు నాయుడు, రూరల్ ఎస్ఐ రాము పోలీసులతో కలిసి ఈ వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఏ హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో తన కుమార్తె అపోలో మేనేజింగ్ డైరెక్టర్
ప్రీతారెడ్డితో కలిసి స్వామివారిని నేత్ర దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎనికేపాడు గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. గ్రామంలోని వీర రాఘవయ్య ఇంటి గృహంపై ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్ను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ పథకం ఎస్సీ ఎస్టీలకు పూర్తి ఫ్రీ కాస్ట్తో లబ్ధి చేకూరుతుంది అన్నారు. ఈ పథకంలో 78,000 రూపాయల వరకు ఫ్రీ సబ్సిడీ ఉందని, మిగతా అమౌంట్ బ్యాంకు లోన్ ద్వారా కూడా చెల్లించుకోవచ్చని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ రేంజ్ పరిధిలో గత నెల 19న తర్లపాడు ఎగ్బాల్పూర్ పరిధిలో 10 టేకు చెట్లను కొట్టి స్మగ్లింగ్కు పాల్పడ్డ 3 నిందితులను ఖానాపూర్ అటవీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. కడం మండలానికి చెందిన నగేష్ శ్రీనివాస్, మంచిర్యాలకు చెందిన మాదిరి రాజగోపాల్ కలిసి 12 మందితో కర్రను కొట్టి స్మగ్లింగ్కు పాల్పడగా వారిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఇంకా 9 మంది పరారులో ఉన్నారని ఖానాపూర్ ఎఫ్ఆర్ఓ కిరణ్ తెలిపారు. ఖమ్మం నగరంలో ఏ దొంగతనం జరిగినా, హత్య జరిగినా మమ్మల్ని పోలీస్ స్టేషన్కు పిలిచి వేధిస్తున్నారని ఖమ్మం నగర ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు దోమల మేరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇన్నాళ్ళు సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డ తాము ఇప్పుడిప్పుడే సమాజానికి దగ్గర కాబోతున్నామని, రేవంత్ ప్రభుత్వం గౌరవించి ఉద్యోగం ఇచ్చే వరకు చేరుకున్నామన్నారు. అంతలోనే వేదనలు మొదలయ్యాయని, నేలకొండపల్లిలో వృద్ధ దంపతుల హత్య జరిగితే తమని 10 రోజులు స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టారని వాపోయారు. ఇలాంటి ఘటనల్లో తమను లాగకుండా పోలీసులు సహకరించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో పలు సమస్యలపై కాలనీ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి మద్దతు ప్రకటించిన సిపిఎం నాయకులు మాట్లాడుతూ, అర్బన్ కాలనీలో సుమారు 6,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారని, వారి కోసం డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రెక్కాడితే కానీ డొక్కడని జనాల సమస్యను పరిష్కరించాలని, లేకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మాజీ సీఎం జగన్కు బిగ్ షాక్ తగిలింది. పల్నాడులో జగన్కు చెందిన భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రభుత్వ భూములుగా గుర్తించారు అధికారులు. సరస్వతి పవర్ ఇండస్ట్రీ కోసం కొనుగోలు చేస్తున్న భూములు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. గురిజాల నియోజకవర్గం మాచవరం మండలం వేమవరం పిన్నెల్లి గ్రామాల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. రైతుల నుంచి అసెంట్ భూములు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాచవరం తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం 24 ఎకరాల 84 సెంట్లను రద్దు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 18న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేశానని అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించానని, ఆ తర్వాత పిల్లలకు కూడా చెరువులో పడేస్తారని తెలిపాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. మృతదేహం ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కంచన్బాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. వనపర్తి జిల్లా అయ్యవారిపల్లి గ్రామంలో ఓ ఇంటి ఆవరణంలో సీతాఫలం చెట్ల పొదల్లో భారీ మొసలి ప్రత్యక్షమైంది. గ్రామంలో ఓ మహిళ మొసలిని చూసి భయాందోళనకు గురై లక్ష్మణ్ నాయుడు అనే అతనికి సమాచారం ఇచ్చింది. స్నేక్ సొసైటీ వ్యవస్థాపకులు కృష్ణాసాగర్కు సమాచారం ఇవ్వడంతో వెంటనే తన బృందంతో వచ్చి మొసలిని తాళతో బంధించి పట్టుకున్నారు. ఆ మొసలి 11 ఫీట్ల పొడవు, 230 కేజీల బరువు ఉన్నట్లుగా తెలిపారు. అనంతరం వారు మొసలిని కృష్ణానదిలోకి వదిలారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిపై పోక్సో చట్టం కేసు నమోదైంది. డీఈఓ అతనిని సస్పెండ్ చేశారు. కర్నూలు జిల్లా వెంకటగిరి గ్రామం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచక టీచర్. ఈ విషయంపై ఏఐఎస్ఎఫ్ ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. నిందితుడిని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు లక్షణపై పోలీసులు విచారించి పోక్సో కేసు నమోదు చేశారు. కర్నూలు డీఈఓ టీచర్ లక్షణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేదల ఇంట్లను అధికారులు తొలగించడం సరైంది కాదన్నారు దానం. అధికారులకు ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొలగింపులు చేపడితే ఓల్డ్ సిటీ నుంచే మొదలు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కూల్చివేతలపై దానం తీవ్రంగా మండిపడ్డారు. దోపిడీని ప్రశ్నించిన యువతిని గొంతు కోసి చంపేస్తామని బెదిరించారు కొంతమంది దుండగులు. చైన్ లింక్ పేరుతో జరుగుతున్న దోపిడీని ఖమ్మం జిల్లా వేరకు చెందిన యువతి సంస్థ నిర్వాహకులను ప్రశ్నించింది. దీంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో యువతిని హత్య చేసేందుకు కొంతమంది వ్యక్తులను పురమాయించారు. చండీగఢ్ టీంకు చెందిన కత్తి భాస్కర్. అయితే బెదిరింపు కాల్ను యువతి రికార్డు చేసి సిపికి పంపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతిని సురక్షితంగా వేరలో విడిచిపెట్టారు. విశాఖ వ్యాలీ వద్ద ఉన్న జువెనల్ హోమ్ బాలికలు ఆందోళనకు దిగారు. జువెనల్ హోమ్ ప్రహరీ గోడ పైకెక్కి నిరసన తెలిపారు. సిబ్బంది తమను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని మెంటల్ హాస్పిటల్లో చేర్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన పోలీసులు ఆందోళనకు దిగిన బాలికలను హోంలోకి పంపించేశారు. ఇక ఇదే విషయంపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. ఆరోపణలపై విశాఖ సిపి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. మహిళా పోలీసు తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడాలని అనిత ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని, ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆవుకు రోడ్డులో ఉన్న శ్రీనివాస రైస్ మిల్లులో బంకర్ కూలి ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన సుజిత్ దాస్గా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గం అన్నారు. దాడికి సపోర్ట్ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాటా శ్రీనివాస్ 3 సార్లు ఓడినా సిగ్గులేదన్నారు. పటాన్చెరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయం దాడిపై జిల్లా ఎస్పీ ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా మైపాల్ రెడ్డి వెల్లడించారు. దానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారని. రేషన్ కార్డులో జారీ మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని 15వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తన జోక్యం ఉండదని, న్యాయంగా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామన్నారు. అధికారులు ప్రజాపాలన సభలో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. 2 లక్షలకు పైగా ఇంకా రుణమాఫీ కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు పొన్నం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర పట్టణంలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మధుగిరి రోడ్డులో ఎస్ఎల్వి సూపర్ మార్కెట్లో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు పగలగొట్టి కేవలం 600 రూపాయలు మాత్రమే ఎత్తుకెళ్లారు. సరుకులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా షాపు పైన నివాసం ఉంటున్న యజమాని రావడంతో సరుకులను అక్కడే వదిలేసి వెళ్లారు. గతంలో మెడికల్ షాపులను టార్గెట్ చేసిన దొంగలు ఈసారి సూపర్ మార్కెట్లపై ఫోకస్ చేశారు. దీంతో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నారు పోలీసులు. గత 4 రోజులుగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పడిపోయిన ఉష్ణోగ్రతలకు తోడు ఉదయాన్నే చలని గాలులు, పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉదయం 10 అయినా పొగమంచు వీడడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో హెడ్లైట్ల వెలుతురుతో వాహనదారులు నిదానంగా ముందుకు సాగుతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఉష్ణోగ్రత మరింత పడిపోయింది. ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో 10 మండలాలు సింగిల్ డిజిట్తోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఉదయం, రాత్రి వేళలో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ప్రధాన రహదారులని కూడా దట్టమైన పొగమంచుతో కమ్మేసింది. ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సిరిపూర్లో 7.3 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో 7.2 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో విశాఖ వాతావరణ శాఖ ఆదిలాబాద్ జిల్లాను ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించింది. 10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వని బీఆర్ఎస్ గ్రామ సభలను అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భువనగిరి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంకు మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు తాకట్టు పెట్టి కొందరు రైతులకే రైతు బంధు వేశారన్నారు. ఇక నల్గొండలో రైతు మహాధర్నా ఎందుకు బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మొత్తం చిల్లర రాజకీయాలతో బీఆర్ఎస్ కాలం వెలుదిస్తుందని, నల్లగొండ రైతు మహాధర్నాలో 10 ఏళ్లలో రుణమాఫీ ఎందుకు చేయలేదో బీఆర్ఎస్ నేతలను నిలదీయండి అని ప్రజలకు సూచించారు తుమ్మల. హన్మకొండ జిల్లా రాపాకపల్లిలో నిర్మించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగేట్టు గ్రామస్తులు మండిపడ్డారు. అర్హులకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటిగా అప్లై చేస్తూనే ఉన్నాం, ఇంకా ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలంటూ అధికారులను నిలదీశారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో నిరసనల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం 9వ మైల్ తండా గ్రామ సభలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలోనే ఉధృత పరిస్థితి నెలకొంది. అనర్హులను ఎంపిక చేశారని ఆందోళనకు దిగారు. అల్లపల్లి మండలం మార్కోడు గ్రామ సభలో పోలీసులకు స్థానిక నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అనర్హుల పేర్లు ఉన్నాయన్నారు. ఇల్లందు మండలం కొమరారం గ్రామ సభలోనూ అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగులు హల్చల్ చేశాయి. డౌన్ ఘాట్ రోడ్డు 7వ మైలు వద్ద రోడ్డు సమీపానికి వచ్చే ఏనుగుల సంచారంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న టీటీడీ అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను అడవిలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ సభలు జరుగుతున్న తీరు చూస్తే బోగస్ సభలుగా కనిపిస్తున్నాయన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలు మోసం చేసేలా ఉందన్నారు. ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అప్లికేషన్లు, ఇంటింటి సర్వే అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ గ్రామ సభలు నిర్వహిస్తుందని విమర్శించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని గ్రామ సభలో గందరగోళం నెలకొంది. చెల్లూరు గ్రామ సభలో అధికారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. హామీలు ఎప్పుడు అమలు చేస్తారో గ్రామ సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని విమర్శించారు. పథకాలకు అర్హులను ఎంపిక చేయడం లేదని మండిపడ్డారు. లబ్ధిదారులందరి పేర్లు గ్రామ సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మియాపూర్లో సినీ దర్శకుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. మియాపూర్లో నివాసం ఉంటున్న ఓం ప్రకాష్ కృష్ణ సినీ పరిశ్రమలో దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీ ఉదయం బయటకు వెళ్లిన రమేష్ ఇప్పటివరకు తిరిగి రాలేదు. భార్య శ్రీదేవి, అతని కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత వెతికినా కూడా ఆచూకీ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధించింది ముంబై అంధేరి కోర్టు. 2018లో రామ్ గోపాల్ వర్మపై మహేష్ చంద్ర ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడికి 3,72,000 డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేదంటే మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు రాజ్పాల్ యాదవ్, రెమో డిసోజా, సుగంధ మిశ్రాలకు హత్య బెదిరింపులు వచ్చినట్లుగా తాజాగా పోలీసులు తెలిపారు. విష్ణు అనే పేరుతో వీరికి బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా పేర్కొన్నారు. కాగా బెదిరింపు మెయిల్లో మేము మీ ప్రతి కదలికను ఎప్పటికప్పుడు నిశ్చితంగా గమనిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ లేదా మిమ్మల్ని వేధించే ప్రయత్నం కాదు. మీరు ఈ సందేశాన్ని సీరియస్గా తీసుకోండి అంటూ ఈమెయిల్లో పేర్కొన్నట్టుగా పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి తన డిమాండ్లను 8 గంటల్లోగా నెరవేర్చకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించినట్లుగా తెలిసింది. అయితే ఆ వ్యక్తి డిమాండ్లు ఏంటనేవి మాత్రం ఇంకా బయటికి రాలేదు. ప్రముఖుల ఫిర్యాదు మేరకు అంబోలి ఓషివారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఈమెయిల్ IP అడ్రస్ పాకిస్తాన్కు చెందినదిగా గుర్తించారు.